హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అరుంధతి గురించి ఆలోచిస్తూ, రాథోడ్, నేను అరుంధతికి బ్రతికున్నప్పుడు తను అనాథ కాదు అనే నిజాన్ని చెప్పలేకపోయాను. ఇప్పుడు తన ఆత్మగా మన చుట్టూనే తిరుగుతూ తను అనాథేనేమో, వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవాలని పాపం చాలా తాపత్రయపడుతుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో ఎలానో ఆరుకి మోక్షం దొరుకుతుంది. తన అస్థికలు కలిపే ముందే తన అమ్మా నాన్న ఉన్నారని, తన నాన్న ఇంకా బ్రతికే ఉన్నారని, తన నాన్న తన కోసం చచ్చేంతగా ఎదురు చూస్తున్నారని తెలియాలి, ఆరుకి తెలియాలి. అందుకే నేను నిన్ను ఆశ్రమానికి తీసుకురమ్మని చెప్పాను. ఇప్పుడు స్వామీజీ గారి ఆశ్రమానికి వచ్చి ఆరుతో ఎలా అయినా మాట్లాడే అవకాశం ఉందా అని కనుక్కోవాలి అని పాపం బాధగా చెప్తాడు అమర్ రాథోడ్తో. సార్, ఖచ్చితంగా సార్, అరుంధతి అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉంచుతుంది, సంతోషంగా ఉండాలి కూడా. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే సార్ అని చెప్పి పాపం రాథోడ్ కూడా చాలా బాధపడుతూ చెప్తాడు. అమర్ రాథోడ్ స్వామీజీ ఆశ్రమానికి ఎంటర్ అవుతారు. స్వామీజీ అమర్ రాగానే ఇంకా అమర్ వైపు అలా చూస్తూ ఉంటారు. స్వామీజీ, మీతో కాస్త మాట్లాడాలి అని అంటాడు అమర్. నాకు అర్థమైంది అమర్, నువ్వు నీ భార్యకి మోక్షం కలిగించాలని, నీ భార్య శ్రేయస్సు కోసమే తనని అడిగే మార్గం, కలిసే మార్గం గురించి ఆలోచిస్తున్నావు కదా అని అంటారు. ఒక్కసారిగా రాథోడ్ అమర్ ఇద్దరు షాక్ అయిపోతారు. గురుగారు, మీకు ఆ విషయం ఎలా తెలిసింది అని అడుగుతాడు అమర్. చూడు బాబు, మీరు దైవంతో కొద్ది సమయం మాత్రమే స్పెండ్ చేస్తారు, కానీ మేము దైవంలోనే ఉంటాం. కాబట్టి మాకు ఇలాంటి విషయాలన్నీ ముందుగానే గ్రహించగలుగుతాం. నీవు నీ భార్యతో మాట్లాడాలనే కోరికని చాలా బలంగా కోరుకుంటున్నావు. కాబట్టి నువ్వు నీ భార్యతో మాట్లాడాలి అంటే కేవలం ఒకే ఒక్క దారుంది అని అంటారు స్వామీజీ. ఏంటి స్వామీజీ, ఏంటది అని అడుగుతాడు అమర్. రేపు పౌర్ణమి, చాలా శక్తివంతమైన పౌర్ణమి. సాధారణంగా నీ భార్య లాంటి ఆత్మలకు పౌర్ణమి రోజు చాలా శక్తి వస్తుంది. వాళ్ళు అనుకున్నది చేయొచ్చు. వారు ఎవరిలోనికైనా ప్రవేశించవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇది విధికి వెదురు వెళ్ళడమే. కాబట్టి నీ భార్యతో నీవు మాట్లాడాలి అంటే రేపు పౌర్ణమి వరకు వేచి చూసి, ఇదిగో ఈ తాయెత్తుని తీసుకొని తన చేతికి కట్టు. ఖచ్చితంగా తన్నీతో మాట్లాడాలనుకున్నది తెలుస్తుంది అని అంటారు. ఒక ఆత్మకి నేను ఎలా కట్టగలను అని అడుగుతాడు అమర్. నువ్వు ఎవరిలోకైతే రావాలి అనుకున్నావో తనకి కట్టు అని చెప్పి, ఇంకా అలా తన్నేం చేయకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా ధైర్యం చెప్తారనమాట స్వామీజీ. అలాగే గురువుగారు అని చెప్పి ఇంకా పాపం బయలుదేరుతాడు అమర్. సార్, ఈ విషయం మిస్సమ్మకి అని అంటారు. వద్దు రాథోడ్, ఈ విషయం మిస్సమ్మకి చెప్పొద్దు, అందరికీ ఒకేసారి ఈ నిజం తెలియాలి అని చెప్పి ఇంకా పాపం అమర్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంటాడు. ఇది ఇలా ఉండగా గోరా మనోహరికి కాల్ చేస్తాడు. మనోహరి అప్పుడే టెన్షన్ పడుతూ ఉంటే గోరా ఫోన్ చేయడంతో, ఏంటి వీడు ఇలా ఫోన్ చేస్తున్నాడు, ఒకవేళ ఈ గోరాకి తెలిసిపోయిందా ఏంటి? లేదు, నేను కాల్ కట్ చేస్తాను అని చెప్పి గోరా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది మనోహరి. ఏయ్ మనోహరి అని చెప్పి పక్కకు చూడగానే అక్కడ గోరా కనబడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. గోరా, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. నేను పాత గోరాని అనుకుంటున్నావా? నాకు ప్రత్యేక శక్తులు వచ్చాయి. నా శక్తులతో నేను దేన్నైనా చేయగలను. అందుకే తలుచుకున్న వెంటనే ఇక్కడ ఉన్నాను. ఏంటి మనోహరి, నేను ఫోన్ చేస్తుంటే ఎందుకు నువ్వు లిఫ్ట్ చేయటం లేదు అని అడుగుతారు గోరా. అదేమీ లేదు గోరా, ఏదో చిన్న హెడ్ఏక్ అంతే. నువ్వు ఇక్కడికి రావద్దు, అసలే నీపై అమర్కి అనుమానంగా ఉంది, నువ్వు వెళ్ళిపో అని అంటుంది మనోహరి. వెళ్తాను, నా ప్రశ్నకి సమాధానం తెలిసాక వెళ్తాను. మనోహరి, నేను దీక్ష చేస్తుంటే నా దీక్షకి భంగం కలిగింది. ఆ అరుంధతి ఆత్మ అస్థికలని పుణ్య నదుల్లో కలుపుతారని
నాకు తెలిసిపోయింది అని అంటాడు మనోహరితో గోరా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇదేంటి వీళ్ళకి చెప్పకుండా ఎలా తెలిసింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరు చెప్పారు నీకు అని అడుగుతారు. నాకు నా దేవా చెప్పారు. నా దేవా ఎప్పుడైనా నిజమైన సంగతే చెప్తారు. చూడు మనోహరి, నేను నీకు చాలాసార్లు సహాయం చేశాను. అలాగే నువ్వు కూడా నాకు ఈ విషయంలో సహాయం చేయాలి. ఎలా అయినా ఆ అస్థికలని కలపకుండా నువ్వు అడ్డుకోవాలి అని అంటారు. లేదు లేదు గోరా, నువ్వు నాకు సహాయం చేశావు, కానీ ఈ విషయంలో నేను నీకు సహాయం చేయలేను. ఎందుకంటే ఆ ఆరు ఆత్మ అస్థికలు కలిపితేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది, దాని గొడవ వదిలిపోతుంది. ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తే నా నిజస్వరూపం ఏంటనేది ఇంట్లో వాళ్ళందరి ముందు బయటపడిపోతుంది. ఈ విషయంలో నన్ను నువ్వు ఎక్కువగా ఫోర్స్ చేయొద్దు అని అంటుంది మనోహరి. ఏంటి మనోహరి, నువ్వు ఇంత అవకాశవాదివని అనుకోలేదు. అవసరమైనప్పుడు నా దగ్గరికి వచ్చి నాతో చేయించుకోవాల్సిన సహాయాలన్నీ చేయించుకొని ఇప్పుడు నన్ను మోసం చేస్తావా అని అంటారు. ఏయ్, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఇంకొంచెం మాట్లాడితే గట్టిగా అరుస్తాను. నువ్వు నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చావని చెప్తాను. అప్పుడు నిన్ను పోలీసులకు అప్పచెప్తాడు అమర్. చెప్పమంటావా, అరవమంటావా అని అంటుంది మనోహరి. నీ సంగతి, ఆత్మ సంగతి ఏం చేయాలో నాకు తెలుసు మనోహరి అని చెప్పి ఇంకలా వెళ్ళిపోతాడు గోరా. వామ్మో, ఈ గోరా ఏంటి ఇంత కోపంగా వెళ్ళాడు? ఒకవేళ ఏదైనా చేస్తాడా? లేదులే, ఏమి చేయలేడు అని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మిస్సమ్మ అలా ఇంకా బయటికి వస్తుంది. అప్పుడే ఇంకా అరుంధతి, అమ్మో మిస్సమ్మ ఏంటి అంత కోపంగా వస్తుంది? ఈరోజు మిస్సమ్మకి అస్సలు కనిపించకూడదు, ఎందుకంటే మిస్సమ్మకి నాపై అనుమానం వచ్చేసే ఉంటుంది అని చెప్పి ఇంకలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అరుంధతి. ఈ అక్కెక్కడా అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటుందన్నమాట బాగి. కానీ ఎక్కడ కనబడదనమాట. అలా ఇంకా అరుంధతి చెట్టు వెనకాల దాక్కుని ఉండడంతో ఇంకలా పరిగెట్టాలనుకునేసరికి అక్క అని గట్టిగా అరుస్తుంది బాగి. ఒక్కసారిగా ఇంకా అరుంధతి షాక్ అయిపోతుంది. అరుంధతి పక్కనే ఉన్న చిత్రగుప్త కూడా అలా షాక్ అయ్యి నించొని చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే కోపంగా బాగి అయితే అరుంధతి దగ్గరికి వెళ్తుంది. అక్క, ఏంటక్క నన్ను చూసి ఎందుకలా పారిపోతున్నారు అని గట్టిగా అడుగుతుంది బాగి. పారిపోవడం ఏంటి మిస్సమ్మ, అలాంటిదేమీ లేదు అని చెప్తుంది. అలా ఇంకా అరుంధతి, మరి ఎందుకక్క ఎందుకు నన్ను చూసి వెళ్ళిపోతున్నారు? రోజు మాట్లాడేవారు, ఇవాళ ఏమైంది మీకు అని అడుగుతుంది. అంటే ఇంట్లో పనుంది మిస్సమ్మ, అందుకే వెళ్ళిపోతున్నాను అని పాపం తడబడిపోతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అరుంధతి, సరే అక్క రండి, నాతో రండి అని అంటుంది. ఏంటి నీతో రావాలనా బాలిక? ఇది నీకు ఇంకొక కొత్త సమస్య, చూసుకో అని అంటారు. ఏంటి నేను లోపలికి రావాలా? ఎందుకు? నేనేమి రాను మిస్సమ్మ, అసలే నాకు చాలా పనుంది, బాయ్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. అక్క, ఎప్పుడు అడిగినా మీరు ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటారు. అసలు నిన్న మా రాతోడు ఏమడిగాడో తెలుసా? నువ్వు మాట్లాడుతున్న అక్కే అరుంధతి అక్కేమోనని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే ఆవిడ నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు, నీకు తప్ప ఇంకెవరికి కనిపించరు అని అన్నారు. అలాంటప్పుడు ఏదో తేడా కొడుతుందని వాళ్ళకే కాదు నాకు కూడా అనిపిస్తుంది కదక్క. ఒకసారి రండక్క, మిమ్మల్ని రాతోడికి చూపిస్తే అప్పుడు రాతోడు నమ్ముతాడు, రండి అని అంటుంది బాగి. అది కాదు మిస్సమ్మ అని చెప్పి అరుంధతి చెప్పేలోపు ఇంకా బాగి అరుంధతి చేయి పట్టుకుంటుంది. అరుంధతికి అక్కడ ఏమీ కనబడదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అలా ఇంకా కళ్ళు పెద్దవి చేసి అరుంధతి వైపు చూస్తూ ఉంటుంది. అరుంధతి ఏమి మాట్లాడకుండా అలా ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది. అరుంధతిని మళ్ళీ పట్టుకోవాలని ప్రయత్నిస్తే అక్కడ మళ్ళీ చెయ్యి ఉండదు. ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఇంకా అలా కళ్ళు తిరిగి పడిపోతుంది అరుంధతి.
సారీ బాగి. ఇంకా బాగి కళ్ళు తిరిగి పడిపోయేసరికి అయ్యో గుప్తా గారు, తను పడిపోయింది గుప్తా గారు అని అంటారు. అవును బాలిక, నీకు స్పర్శాశక్తి లేదు కదా, ఆ విషయం తెలుసుకొని ముందుగానే జాగ్రత్తగా మసులుకోవాలను. ఇదిగో ఇప్పుడు చూడు, ఈ బాలిక ప్రాణం మీదకి తీసుకొచ్చావు, దీనికి కారణం నువ్వే బాలిక, నువ్వే అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, ఎందుకు నన్ను ఇంకా ఇంకా టెన్షన్ పెడుతున్నారు? మీకు నమస్కారం పెడతాను, నన్ను నన్ను టెన్షన్ పెట్టకండి అని అంటుంది అరుంధతి. ఇంకప్పుడే కరెక్ట్గా రాతోడు అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఉండదన్నమాట తనైతే. ఇంక తను ఉండకపోయేసరికి షాకింగ్ అయిపోతారు. ఏంటి ఇక్కడ ఎవరు లేరు, అయ్యో మిస్ అమ్మ అని చెప్పి ఇంకా రాతోడైతే అలా బాగి దగ్గరికి వస్తాడు. అయ్యో మిస్ అమ్మ, ఏమైంది మిస్ అమ్మ అని చెప్పి ఇంకా బాగి అమర్నైతే అమర్ ఆ రాతోడిద్దరూ అలా ఇంకా ఇంటికి రీచ్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయిన బాగిని చూసి షాక్లో అక్కడి నుండి బాగిని తీసుకువెళ్తారు. అయ్యో ఏమైంది మిస్ అమ్మ, ఏమైంది నీకు అని చెప్పి వెళ్ళి వాటర్ చల్లేసరికి అక్క 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 అని కలవరిస్తూ ఉంటుంది బాగి. ఏంటి అక్క అక్క అని కలవరిస్తుంది అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు పాపం అమర్. ఏమైంది మిస్ అమ్మ, మళ్ళీ ఆ పక్కింటక్క కనబడిందా అని అడుగుతాడనమాట రాతోడ్. అవును రాతోడ్, పక్కింటక్కే కనిపించింది, కానీ రాతోడ్ అక్క అక్క అని చెప్పి ఇంకా షాకింగ్గా ఉండిపోతుందనమాట. అలా ఇంకా బాగి. ఏమైంది బాగి, చెప్పమ్మా, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది ఇంకా అలా నిర్మలమ్మ. చెప్తానత్తయ్య, కానీ అది మీరు నిజంగా నమ్ముతారో లేదో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది బాగి. మిస్ అమ్మ, నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను, చెప్పు మిస్ అమ్మ అని అడుగుతాడు అమర్. నేను అక్కని కలిశానండి, ఎప్పుడూ అక్క ఇంటికి రాలేదు కదా, అందుకే అక్కకి ఇంటికి తీసుకురావాలని చేయి పట్టుకున్నాను. పట్టుకునేసరికి అక్క అక్క మాయమైపోయింది. తన చెయ్యి నాకు తాకలేదు అని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా వెంటనే అమర్, ఏంటి నువ్వు ముట్టుకోగానే తను నేను తాకలేదా అని అంటారు. లేదండి, ఏదో గాలిలో మాయమైపోయింది అని అంటారు. ఇంకా వెంటనే పాపం అమర్ తన రూమ్లోకి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. రాతోడు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. మనోహరి మాత్రం స్టన్ అయిపోతుంది. అబ్బా, ఇప్పుడు దీనికి నిజం తెలిసిపోతుందేమోనని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనోహరి. ఇంక ఇదంతా కిటికీలోండి చూస్తూ ఉంటారు అరుంధతి అండ్ చిత్రగుప్త. బాలిక, నీకు కేవలం ఒకే ఒక్క రోజు సమయం ఉంది. ఈ సమయాన్ని నీ వాళ్ళతో జాగ్రత్తగా గడుపుము. నిన్ను తీసుకువెళ్ళడానికి కొన్ని దుష్ట శక్తులు కూడా కాపు కాచుకొని ఉన్నాయి బాలిక అని చిత్రగుప్త చెప్తూ ఉంటారు. అదే టైంకి అరుంధతి ఫోటోని ఇంకా పరిగెట్టుకుంటూ తీసుకువస్తాడనమాట పాపం అమర్. ఇప్పుడు చెప్పు, నువ్వు చూసింది తన్నేనా అని అడుగుతాడు. అవునండి, అక్కనే, నేను చూసింది అక్కనే అని చెప్పి ఇంకా షాకింగ్లో ఉంటుందన్నమాట బాగి. ఒక్కసారిగా ఇన్నాళ్ళుగా తను మాట్లాడుతుంది బాగితో మాట్లాడుతుంది అరుంధతి అని తెలుసుకొని ఇంకా అలా షాక్ అయిపోతుందన్నమాట. అలా అందరూ మనోహరి ఇంకా అమర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా ఇంకా షాక్లో ఉండిపోయి అమర్ అయితే కుప్పకూలిపోతాడు. ఇన్నాళ్ళు నువ్వు నీ చెల్లితోనే మాట్లాడుతున్నావా, నువ్వు మిస్ అమ్మతోనే మాట్లాడుతున్నావా అని ఇంకా అలా చూస్తూ ఉంటాడు పాపం అమర్. ఇంకా అరుంధతి కూడా తన ఆత్మని బాగీకి తెలిసిపోయిందని ఇంకా పాపం అలా ఒక్కసారిగా అయ్యో గుప్తా గారు చెప్పేశారు, గుప్తా గారు ఆయన నిజం చెప్పేశారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. బాలిక, నీ ప్రయాణం ఈ భూమిపై ఆఖరి దశకి వచ్చినది బాలిక అని పాపం చెప్తూ ఉంటాడనమాట. అలా ఇంకా చిత్రగుప్త అయితే అలా చెప్పేసరికి పాపం అరుంధతి కూడా చాలా ఆశ్చర్యంగా బాధగా ఇంకా దాక్కుంటుంది. ఇంకా దాక్కున్న అరుంధతి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది పాపం తనైతే బాగి. ఇంకా ఎంత పిలిచినా సరే తనైతే పలకకుండా పాపం దాక్కొని చాలా చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట అరుంధతి. అక్క, ఇన్నాళ్ళు నాకు కనిపించావు,
నన్ను నవ్వించావు, నాతో సంతోషంగా ఉన్నావు, నీ బాధను నాతో పంచుకున్నావు, నా బాధలన్నీ విన్నావు. ఇప్పుడు ఒక్కసారి నాకు కనబడక్క అని చెప్పి పాపం కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మిస్సమ్మ. ఇంకా అరుంధతి మిస్సమ్మ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి, వలదు బాలిక, ఇప్పుడు నువ్వు వెళ్ళుట బహు ప్రమాదము, రేపు నువ్వు అందరికీ కనబడతావు, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు బాలిక అని చెప్పి చిత్రగుప్త అరుంధతిని ఆపేస్తారు. పాపం ఏడుస్తూ ఆగిపోతుంది అలా ఇంకా అరుంధతి. ఇది ఇలా ఉండగా పౌర్ణమి డే వచ్చేస్తుంది. అరుంధతి అటు ఇటు తిరుగుతూ పాపం చాలా ఆలోచిస్తూ ఉంటుంది. బాలిక, ఇవాళ నీకు ఈ భూమిపై ఆఖరి దినము కాబట్టి నువ్వు ఎవరిలోకి ప్రవేశించాలనుకుంటున్నావు అని అడుగుతారు. లేదు గుప్తా గారు, నేను ఎవరి లోపలికి ప్రవేశించాలి అనుకోవటం లేదు. ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలిసిపోయింది. నేను ఇక్కడే ఉన్నానని, నా ఉనికి ఇక్కడే ఉందని, నేను హ్యాపీగా ఉన్నానని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటప్పుడు నేను ప్రవేశించి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం సరైనది కాదు గుప్తా గారు అని పాపం చాలా ఎమోషనల్గా చెప్తుందనమాట. అలా ఇంకా అరుంధతి ఇంకా చిత్రగుప్త కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంకి అమర్, అమ్మ, నాన్న వెళ్ళే ముందు మనం ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా అలా ఒకటి చెప్తారనమాట. అమర్, ఏంటమర్ అని అడుగుతారు. నేను చెప్తానని చెప్పి ఒక అద్దం తీసుకువచ్చి ఇంకా అన్ని విషయాలను ఇంకా ఎలా అయితే స్వామీజీ చెప్తారో అవన్నిటినీ పాటిస్తాడనమాట. అమర్, ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది బాగి. చెప్తాను మిస్సమ్మ, ఇప్పుడు అందరూ ఈ దేవుడికి నమస్కారం పెట్టుకొని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా మన ఆరు మనకు కనబడుతుంది. స్వామీజీ గారు చెప్పిన పద్ధతిలోనే నేను పాటిస్తున్నాను. ఆరు మనకు కనిపించాలంటే ఇదొక్కటే దారి అని చెప్తుంది. సరే అండి, అక్క కనబడుతుందంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది అని చెప్పి ఇంకా అందరూ అమర్ చెప్పినట్టే పూజ చేసి హ్యాపీగా దండం పెట్టుకుంటారు. ఇంకా వెంటనే అలా అరుంధతి అయితే అద్దంలో ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమయ్యి అలా ఇంకా పాపం మాట్లాడుతూ ఉంటుంది అరుంధతి. ఆరు అని అరుంధతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్. ఏవండి మిస్సమ్మ, మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను. కానీ మిస్సమ్మ ఇంటి కోడలిగా వచ్చాక నేను ఉన్నప్పుడు ఇల్లు ఎలా ఉండేదో అలాగే అయ్యింది. మిస్సమ్మ పిల్లల్ని మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మిస్సమ్మని ఎప్పటికీ వదులుకోవద్దండి అని చెప్పి పాపం ప్రేమగా చెప్తుందనమాట. అలా ఇంకా ఆరు, ఏవండి నాకు మాట ఇవ్వండి, మిస్సమ్మని ఎప్పటికీ విడిచిపెట్టనని, మిస్సమ్మని మీ భార్యగా అంగీకరిస్తానని నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది అరుంధతి. ఇంకా పాపం అరుంధతికి మాటిస్తాడనమాట అమర్. మాటిస్తున్నాను ఆరు, నీకోసం మాటిస్తున్నాను. నేను ఎప్పటికీ మిస్సమ్మని విడిచిపెట్టను. మిస్సమ్మని నా భార్యగా పూర్తిగా అంగీకరిస్తున్నాను అని పాపం ఎమోషనల్గా చెప్తాడు అమర్. మిస్సమ్మ, అరుంధతి, మీకు కూడా నేను ఒక విషయాన్ని చెప్పాలి. ఆరు, ఇన్నాళ్ళు నువ్వు అనాథన అనుకుంటున్నావు కదా, కానీ కాదరు, నీకు నాన్నున్నారు. ఆ నాన్న ఎవరో కాదు, మిస్సమ్మ వాళ్ళ నాన్న రామ్మూర్తి గారు అని చెప్తాడు అమర్. ఒక్కసారిగా వాళ్ళ నాన్న రామ్మూర్తి అని తెలుసుకొని షాక్ అయిపోతుంది అరుంధతి. ఇంకా వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుంటూ పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది అరుంధతి. మిస్సమ్మ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏవండి అని అంటుంది. అవును మిస్సమ్మ, నువ్వు ఆరు సొంత అక్క చెల్లెలు అని చెప్తాడు. ఇంకా మిస్సమ్మ అయితే అరుంధతి వైపు చాలా ప్రేమగా పాపం చూస్తూ ఉంటుంది. అరుంధతి కూడా అలా మిస్సమ్మ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏవండి, నాకు చాలా మంచి వార్తని చెప్పారు. ఇప్పుడు నా ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు ఎప్పటికీ మిస్సమ్మ చెయ్యి విడిచిపెట్టనని చెప్పారు. అలాగే ఈ మనోహరి నిజస్వరూపాన్ని కూడా మీరు తెలుసుకోండి. ఆ రోజు నేను యాక్సిడెంట్లో చనిపోవడానికి కారణం ఎవరో కాదు, ఈ మనోహరినే అని చెప్తుంది అరుంధతి. ఒక్కసారిగా అరుంధతి మనోహరిని చంపింది అని తెలుసుకొని అలా ఇంకా అరుంధతి చెప్పేసరికి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమర్. మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.